రాష్ట్రంలోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఇక వివాదాస్పదులైన వైసీపీతో అంటకాగిన విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్ల మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు పోస్టింగ్లు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. విశాఖపట్నంలో హయగ్రీవ దస్పల్ల మొదలుకొని వందల కోట్ల విలువైన రూపాయలకు సంబంధించిన భూములను వైసీపీ నాయకుల పరం చేయడంలో మల్లికార్జున పాత్ర వివాదాస్పదమైంది. ఇక ఆ వ్యవహారాలలోనే ఆయన వైసీపీ నాయకులు చెప్పినట్లుగా నడుచుకున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇక మాధవీలత కృష్ణా జిల్లా జేసీగా పనిచేసినప్పుడు వైసీపీతో అంటకాగారు. తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇక వైసీపీ నేతల ఇసుక అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేశారు. వైసీపీ నాయకుల ఇసుక, మట్టి దోపిడీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. వాటికి పరోక్షంగా సహకరించారు. రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే వారికి పోస్టింగ్ ఇవ్వలేదనే చర్చ కూడా నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అంటకాగిన పగిలి షణ్మోహన్కు పదోన్నతి కల్పించారా అన్నట్టు కాకినాడ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇవ్వటం విస్మయానికి గురి చేసింది. ఇక వైసీపీ అరాచకాల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించిన అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి చెప్పిన వాటికల్లా తలాడించారనే ఫిర్యాదులు కూడా బాపట్ల కలెక్టర్ రంజిత్ భాషకు కర్నూలు లాంటి కీలక జిల్లాకు కలెక్టర్గా పంపించామంటూ షాక్కు గురి చేసింది. ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థుల అరాచకాలు, అక్రమాలను చూసి చూడనట్లుగా వదిలేసి వాటిని అడ్డుకున్న ఎర్రగొండపాలెం ఆర్ఓ శ్రీలేఖను ఇబ్బంది పెట్టారన్న ఫిర్యాదులున్న ప్రకాశం కలెక్టర్ దినేష్ కుమార్ను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇవ్వటం ఎలాంటి సంకేతాలను ఇస్తోందన్న చర్చ అధికార వర్గాలలో నడుస్తోంది. ఇక గత ప్రభుత్వ హయాంలో కలెక్టర్లుగా అవకాశం ఇవ్వని నాగరాణి, అంబేద్కర్లకు కలెక్టర్లుగా ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. పశ్చిమ గోదావరి కలెక్టర్గా పనిచేసినప్పుడు వైసీపీ నాయకులు చెప్పినట్లుగా వినలేదన్న కారణంతోనే అప్పట్లో బదిలీ అయిన ప్రశాంతిని తూర్పుగోదావరి కలెక్టర్గా నియమించారు. మరి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లుగా మహిళలను నియమించటం, ఈ జిల్లాలన్నీ భౌగోళికంగా వరుసగా ఉండటం విశేషం. మరి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులనైతే జారీ చేశారు.